ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ సీనియర్ నేతల వారసుల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తనయుడు భగత్ 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కె జానారెడ్డిపై గెలిచారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచారు. అభివృద్ధి పనులు, సాగర్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, బీసీ కార్డు కలిసొస్తాయని భావిస్తున్నారు. పార్టీలో కొందరు సీనియర్లు సహకరించకపోవడం ప్రతికూలాంశం. అయితే జానారెడ్డి తన కుమారుడు జయవీర్ రెడ్డిని పోటీకి దింపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్య పదవికి సానుకూలత లభిస్తోందని ప్రజలకు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి నివేదిత పట్టుదలగా ప్రచారం చేస్తున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఇద్దరు యువకుల మధ్య పోరు నెలకొన్నది. ఎవరైతే స్వర్గీయ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు నోముల నరసింహ యాదవ్, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఎమ్మెల్యే అయినాడు. ఆయనకు అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి చిన్నతనేడు జయవీరెడ్డికి మధ్యన పోటీ నెలకొని ఉన్నది. ఇక్కడ కొంత డిఫరెంట్ కాన్సెప్ట్ వినిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు వర్సెస్ ఓసీ సామాజిక వర్గానికి పోటీ అన్నట్టుగా కూడా ఎవరైతే టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ టీఆర్ఎస్లో వాళ్ళు ఉన్నారో దాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే 30-40 సంవత్సరాలు అంటే 36 సంవత్సరాలు జానారెడ్డి ఏకఛత్రాధిపత్యంగా దాన్ని ఏలాడు కాబట్టి ఆ తర్వాత నోముల నరసింహ వచ్చిన తర్వాత జానారెడ్డి ప్రాతినిధ్యానికి చెక్ పెట్టాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అంటే 36 సంవత్సరాలుగా కేవలం జానారెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీనే ఆదరించిన వాళ్ళలో ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు వల్లనే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నోముల నరసింహయ్యను గెలిపించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఆయన కొడుకు నోముల భగత్ని గెలిపించారు. ఈసారి కూడా అది పునరావృతం అవుతుందా అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిందే. ఎందుకంటే పైకి కాంగ్రెస్ వైపు గాలి సోకుతుందని చెప్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా ఏవైతే కులాలు ఉన్నాయో బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్గా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే వాదనను ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కూడా నిన్న తెలుస్తూ ఉంది. దానికి తోడేందంటే రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఈ ఏదైతే రైతు బంధు డబ్బులు పడుతున్నాయో ఈ రైతు బంధు డబ్బులు కూడా కొంత బీసీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం టీఆర్ఎస్కి కాంగ్రెస్కి కొంత టఫ్ ఫైట్ లాగానే అనిపిస్తుంది. ఎవరు గెలిచినా కూడా 5,000 ఓట్ల లోపు మాత్రమే గెలుపొందుతారనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.